సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అధికారులు ప్రజాప్రతినిధులు నిజాయితీగా పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్. మన ఊరు మన ప్రణాళిక గ్రామ సభ సుల్తానాబాద్ మండలం పూసాల్లో జరిగిన కార్యక్రమానికి ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శంభుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిని పలువురు నేతలు అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ తుల ఉమా, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సర్పంచ్ లంక శంకర్, ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, ఎంపీడీసీ బుర్ర మౌనిక, పలువురు నేతలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకే కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు టీఆర్ఎస్ నేత కాంపల్లి నారాయణ. ఏఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మంత్రి ఈటెలకు వినతి పత్రం సమర్పించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల రాజేంద్ర ప్రసాద్. మన ప్రణాళిక తయారు చేసేటువంటి నేపథ్యంలో మన ప్రణాళిక పరిశీలించడానికి వచ్చినప్పుడు మొత్తం బ్లాక్ అయిపోతాయి. మండలాల నుంచి వచ్చినటువంటి గౌరవ మండలాధ్యక్షులు జడ్పీసీలు దయచేసి ఎవరైనా అలాగే గౌరవ ఎంపీగా పొందుతున్నాం. అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు మరియు ఎంపీసీ మంత్రి గారు ఇంకో కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. రైతు ప్రాంతం సుభిక్షంగా ఉండే రీతిలో మన ఊరు మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ గ్రామ ప్రణాళిక మన రాష్ట్ర అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షించినటువంటి పూసాల గ్రామ సర్పంచ్ గారు నుండి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు పూసాల గ్రామం తరఫున మరియు సమస్యల ఖచ్చితంగా సార్ మీరు ఉంటే మాకు పెన్షన్ చనిపోయిన స్థానంలో కలెక్టర్ గారికి ప్రధాన సమస్యలను మేము ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మొట్టమొదటిగా ఎస్సీ వాళ్ళ 145 ఉన్నాయి. 1000 రూపాయలు ఎన్నికల సందర్భంలో చెప్పేది ఇక్కడ రేపు దసరా పండుగ నుంచి వెళ్ళి మనకు ఆడబిడ్డలకి భర్తలు లేని వాళ్ళకు 1000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఒక కుటుంబంలో ఒకరు హ్యాండిక్యాప్డ్ ఉన్నా, ఇద్దరున్నా, ఎందరున్నా కూడా అందరికి మరి వయసుతో సంబంధం లేకుండా, దానికి కుటుంబంలో 2-3 సంబంధం లేకుండా 1500 రూపాయల పెన్షన్ వాళ్ళకి రేపు నుంచి మనం ఇచ్చిన ఉంటాం. ప్రభుత్వాల బాధ్యత కూడా బంజారాయిల్స్ బంగ్లాలో ఉన్నటువంటి బాబుల కోసం ఉండద్దు. ఈ ప్రభుత్వం భూస్వాముల కోసం ఉండద్దు. ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళ కోసం ఉండద్దు. ఈ ప్రభుత్వం తల్లికి తండ్రికి ఏ బాధ్యత ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వ బాధ్యత తల్లికి తండ్రికి ఉండాల్సిన బాధ్యత అని చెప్పి పేద ప్రజల పక్షాన నిలవాలి ప్రభుత్వం. ఎన్నికల హామీలు కానివి ఇవాళ ఎన్నికలు కాదు, ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు కావాలంటే ఈ రాష్ట్రంలో ఒక మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నది. ఇట్లా దాదాపుగా 43 అంశాలు ఉన్నాయి. దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చే స్కీమ్ కావచ్చు. ఇవాళ ఒక ఎస్టీలో కుటుంబం పుట్టిన ఆడపిల్లకి, ఎస్సీలో పుట్టిన ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఎంత బాగుంటుందో మనకు తెలుసు. ఇవాళ ఏదో చిన్న పిల్లలు పుట్టారని పైసలు జమ చేసి కావాల్సింది. ఇవాళ ఆ కుటుంబాల్లో పెళ్లి చేసేటువంటి తల్లికి తండ్రికి కొంత ఆసర కావాలని చెప్పి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు కనుక ఈ పథకం అమలైన తర్వాత, ఈ పథకం కూడా దసరా తర్వాత అమలవుతుంది. ఇంకా 2 ఏళ్ళ తర్వాత అక్రమాలు జరగడానికి ఒక సర్పంచ్ కారణం కాదు, అక్రమాలు జరగడానికి ఒక వార్డు మెంబర్స్ కారణం కాదు, అక్రమాలు జరగడానికి ఒక మంత్రి మాత్రమే కారణం కాదు. అక్రమాలు జరగడానికి అధికారులు కూడా తోడైతేనే జరుగుతాయి. అధికారులు ప్రజాప్రతినిధులు ఇద్దరు నిజాయితీ లేకపోతే, ధర్మం లేకపోతే తప్పు జరిగే ఆస్కారం ఉంటుంది. పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించుకున్నట్టు ఆదేశించారు. మరి ఈ సందర్భంగా మరి మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నాం.
దయచేసి మనందరి ప్రమేయంతో, ముఖ్యంగా గ్రామస్తుల ప్రమేయంతో గ్రామంలో కూలంకషంగా ప్రతి అంశంపై చర్చించబడి నిర్ణయించుకొని గ్రామానికి అవసరమైనటువంటి అన్ని విషయాల్లో ముఖ్యంగా ఒక మన ఊరు అభివృద్ధి కోసం ఒక మంచి ప్రణాళిక తయారు చేసి మనం కింది స్థాయి, మన ఊరు స్థాయి నుంచి మన మండలి స్థాయికి పంపిస్తే, జిల్లా స్థాయికి పంపిస్తే, రాష్ట్ర స్థాయికి పంపిస్తే చాలా మంచి అభివృద్ధి చెందడానికి మనకు ఆస్కారం ఉంటుంది. జిల్లాలో పాఠశాలల్లో ముఖ్యంగా బాలికలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ టాయిలెట్ సమస్యలు పరిష్కారం కావాలంటే అది ప్రధానంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం ప్రధాన బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఆదేశం కూడా ఇదే, ప్రజలను భాగస్వామ్యం చేయాలి. మన ఊరు మన ప్రణాళిక అంటే ప్రజలు భాగస్వామ్యం కావాలి. ఇక్కడ కూడా చాలా మంది రావడం జరిగింది. మనకి ఒక ప్రణాళికగా కాబట్టి దసరా దీపావళి లాగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే మనకు మంత్రివర్యులు వచ్చారు కాబట్టి వరాల జల్లు కురిపించి వెళ్ళిపోతారు. కాబట్టి మనందరికీ కూడా చాలా సుదీరం ఈ రోజు మన సుల్తానాబాద్ మండలం కుశాల గ్రామానికి రావడం అన్నగారు. శాస్త్రి నగర్ ప్రజలు మాత్రం మొత్తం విషయమే కాగుతారు సార్. మొట్టమొదటిగా వాళ్లకు మానేరు నుండి నీరు వచ్చేందుకు మీరు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల నుండి రాజీవ్ రహదారి వరకు చాలా ముఖ్యమైన రోడ్డు సార్. ఇది తారు రోడ్డుగా మార్చుటకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం సార్. చిన్న చిన్న మా హక్కులను ఇక్కడనే ప్రకటించాలి సార్. ఎందుకంటే ఆమోదం పొందేటట్టు మీరు హామీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. కొత్త ప్రభుత్వం మాకు ఏమో చేస్తుంది అని చాలా ఆశపడుతున్నారు. అవి ఏ విధంగా ఉంటాయో మీరు ఇక్కడ వాళ్ళకి వెల్లడి చేస్తే వాళ్ళ ఆనందం ఇక్కడ వాళ్ళ మొహాలలో చూడాలనే కోరుకున్నది మాకు. అంతేకాకుండా ఆరపల్లి అనే గ్రామంలో 4-5 కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఇప్పటికి కూడా అడవిలో ఉన్నట్టున్నారు సార్. వాళ్ళకు కరెంటు కావాలి తక్షణమే. ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్యమైన పెద్దమ్మ తల్లి ఉత్సవాలు బోనాల పండగ నర్సయ్యపల్లిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ చైర్మన్ చేతి ధర్మయ్యను ఘనంగా సన్మానించారు. విశేషాలు మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.